ఓకే, సో ఉసిరికాయ కూరకు కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. ఉసిరి మనకు ఉడకడానికి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి ఇక్కడ నేను ఏం చేశానంటే మధ్యలో సీడ్ తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టాను. వీటిని మనం విడిగా ఉడికిచ్చేసుకుందాం. అంటే కొంచెం ఉప్పు కొద్దిగా పసుపు వేసి ఉడికిచ్చేస్తే ఆ ఫ్లేవర్స్ అనేది లోపల వరకు పోతుంది. తర్వాత మనం గ్రేవీలో వేసిన తర్వాత ఆ మసాలాలన్నీ కూడా దానికి బాగా పట్టేస్తాయి. సో ముందుగా స్టవ్ ఆన్ చేసేసి ముక్కలు ఉడకడానికి సరిపడా నీళ్ళు, దీంట్లో కొద్దిగా ఉప్పు, అంటే ముక్క తినేప్పుడు మనకి టేస్ట్ తెలియడానికి, అలాగే కొంచెం పసుపు. ఓకే, సో దీంట్లో మనం ఇలా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కల్ని వేసేసి మూత పెట్టేసి మనం మగ్గించుకోవాలి. ఇవి అక్కడ మగ్గుతూ ఉంటే దీనికి కావాల్సిన గ్రేవీ మనం సపరేట్గా రెడీ చేసుకోవచ్చు. ఇది ఇటువైపు నేను షిఫ్ట్ చేస్తున్నాను. ఓకే, సో ఇది ఉసిరికాయలు ఇక్కడ పెట్టేసి దీన్ని మూత పెట్టేసేద్దాం. కొంచెం ఫాస్ట్గా అవుతుంది మనకు. సో ఇక్కడ గ్రేవీకి కావాల్సింది మనం రెడీ చేసుకుందాం. సో ఫస్ట్ ఇక్కడ నేను కొంచెం నువ్వులు మసాలా బేస్లా ఇస్తున్నాను. విడిగా కొంచెం నువ్వులు వేయించేసుకుందాం. సో అలాగే ఇక్కడ నేను కొంచెం టమాటో పేస్ట్ అది కూడా వాడుతున్నాను. ఇలా మసాలా కాంబినేషన్ వద్దనుకుంటే ఓన్లీ ఆ టమాటో బేస్లో ఉన్న గ్రేవీలో కూడా మనం కర్రీని ఆ ఉసిరికాయ ముక్కలు యాడ్ చేసి చేసేసుకోవచ్చు. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. నువ్వులు కూడా ఏంటంటే మనకు ఈ సీజనల్గా చలికాలంలో ఎక్కువ తినాలి అని అంటూ ఉంటారు కదా, అంటే కొంచెం మనకు శరీరం వేడి చేస్తుందని చెప్పేసి, కాబట్టి నేను కొంచెం సీజన్కి తగ్గట్టుగా నువ్వులు వాడుతున్నాను. ఇక్కడ పేస్ట్లా వాడుతున్నాం. మనం కొంచెం గ్రేవీ అనేది కూడా మనం ఎక్కువగా దీనికి వచ్చేస్తుంది. సీజన్గా చాలామంది కూడా ఏంటంటే మనకు సంక్రాంతి వస్తే సజ్జగారలు కానీ లేకపోతే నువ్వులు ఉండలు కానీ, నార్త్ సైడ్ వచ్చేసి ఏంటంటే మనకు గమ్ ఉంటుంది కదా, గోన్, అది కూడా బాగా వేడి చేస్తుంది. సో దాన్ని స్వీట్స్లో వాటిలో వాళ్ళు బాగా కొంచెం నేతిలో వేస్తుంది, పఫ్ అవుతుంది. దాన్ని పొడిలా చేసేసి లడ్డూల్లో యాడ్ చేసి తింటూ ఉంటారనమాట. సో దానివల్ల మనకు ఆ సీజన్లో వచ్చే ఆ ప్రాబ్లమ్స్ నుంచి బాగా మనం బయటపడవచ్చు. సో ఇవన్నీ కూడా వంటల్లోనే ఉంటాయి. మనకి ఇంట్లో ఉండే ఆ పోపుల డబ్బా అంటారు కదా, అది నథింగ్ బట్ ఒక పెద్ద మెడికల్ షాప్ అనమాట మనకి ఇంట్లో. సో కరెక్ట్గా వాడుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా మనం ఆ వంటల ద్వారానే మన ఆరోగ్య సమస్యలన్నింటినీ కూడా తగ్గించుకోవచ్చు. అందుకే పెద్దవాళ్ళు అనేది మనకి ఇంట్లో ఉంటే వాళ్ళు చెప్తూ ఉంటారు మనకి. సో ఇప్పుడు కాలం మారుతూ ఉంది, సో ఈ కాలంలో ఇవి తినాలి, ఈ కాలంలో ఇవి తినాలని. సో ప్రతిసారి వాళ్ళని కొంచెం అలా వాళ్ళ మాట తీసేయకుండా వాళ్ళని ఫాలో అవుతే ఆరోగ్యాన్ని మనం కూడా కాపాడుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఉన్నంత గట్టిగా మనం లేము, ఎందుకంటే వాళ్ళు ఆ టైంలో అన్నీ బాగా తిన్నారు కాబట్టి. ఓకే, సో నువ్వుల్ని మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం సపరేట్గా. సో కాస్త చల్లారిన తర్వాత మనం వీటిని పేస్ట్లా చేసేసుకుందాం. ఓకే, సో నెక్స్ట్ ప్యాన్లో కొద్దిగా ఆయిల్. సో ఇక్కడ గ్రేవీ రెడీ చేస్తున్నాం. ఓకే, సో ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా మెంతులు. ఈ టేస్ట్ కొంచెం బాగుంటుంది. చాలా తక్కువ వాటిలో మనం మెంతులు అది వాడుతుంటాం, గోంగూరలో కంపల్సరీగా వేస్తాం కదా, సో ఆ టేస్ట్ అనేది బాగుంటుంది. ఇది కొంచెం వేగాలి. కొంచెం రంగు మారుతున్నప్పుడే కొద్దిగా జీలకర్ర, అలాగే ఎండుమిరపకాయలు,
ఓకే, సో ఇవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు సో చిన్న చిన్నగా కట్ చేశాను. సో దట్ ఏంటంటే మనకు గ్రేవీ అనేది కొంచెం ఎక్కువగా వస్తుంది ఇలా చిన్న కట్ చేయడం వల్ల. అలాగే వేగడం అనేది కూడా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట మనకు ప్రాసెస్ అనేది. ఇవి వేగుతున్నప్పుడే దీంతో పాటుగా తరిగిన పచ్చిమిరపకాయలు, అలాగే కొద్దిగా కరివేపాకు, ఓకే. సో నెక్స్ట్ కొంచెం ఇంగువ వేస్తున్నాను. సో ఇక్కడ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తాను నేను, కాబట్టి ఇంగువ అనేది కొద్దిగా వేసి మిగతాది అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓకే. సో ఇక్కడ నేను టమాటో పేస్ట్ వేస్తున్నాను. కొంచెం పులుపు ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు దీంట్లో చింతపండు గుజ్జైనా యాడ్ చేసుకోవచ్చు, అది కూడా బాగుంటుంది. ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన వెళ్ళిపోయింది. దీంట్లో కొద్దిగా పసుపు, అలాగే కారం స్పైసీకి తగ్గట్టుగా, కొంచెం ధనియాల పొడి, ఓకే. సో కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను దీంట్లో. ఓకే, ఇది కొంచెం లైట్గా మనకు మగ్గుతూ ఉంటుంది. దీంట్లోనే మనం రెడీ చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్, అలాగే గ్రేవీకి సరిపడా ఉప్పు ఇక్కడే యాడ్ చేసుకుంటాం. అక్కడ మనకు ముక్కలకు యాడ్ చేసాం కొంచెం, ఇక్కడ గ్రేవీకి సరిపడా ఉప్పు, ఓకే. సో దీన్ని కూడా మనం కొంచెం మూత పెట్టేసి మగ్గిచ్చేద్దాం. సో ఆ టొమాటో పేస్ట్ మనం పచ్చిదే వేసుకున్నాం కదా, అది కూడా కొంచెం మగ్గితే మనకు గ్రేవీ కొంచెం కమ్మదనం అవుతుంది. సో ఈలోగా మనం ముందుగా నువ్వులు వేయించి పెట్టుకున్నాం కదా, దాన్ని మిక్సీ పట్టేసి పేస్ట్ రెడీ చేసుకుందాం. సో ఇక్కడ దీనికి మూత పెట్టేస్తున్నాను. ఓకే, ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకుందాం. సో వేయించిన నువ్వులు ఒక్కసారి మనం పొడిలా కొట్టేసుకొని ఆ తర్వాత నీళ్లు పోసేసి పేస్ట్ రెడీ చేసేసుకుందాం. దీంట్లోనే కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను. సో ఇలా పేస్ట్ అనేది మనం రెడీ చేసుకోవాలి. సో ఇక్కడ ఓకే, ఆయిల్ అనేది మనకు పైన ఫ్లోట్ అవుతుంది కదా, సో దట్ మనకు ఆ టమాటో అనేది కూడా బాగా మగ్గిపోయింది. సో నెక్స్ట్ నువ్వుల పేస్ట్,
ఓకే. సో నువ్వులు వేసిన తర్వాత ఇది అడుగు పట్టే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం మంట అనేది తగ్గించేసి కంటిన్యూగా అంచులకి అలాగే మధ్యలో కూడా కలుపుతూ ఉండాలి. సో ఆల్రెడీ అది వేగిపోయిందే కాబట్టి మగ్గడానికి ఎక్కువ టైం తీసుకోదు. సో నెక్స్ట్ ఇక్కడ మనకి ఉసిరికాయ ముక్కలు కూడా బాగా మగ్గిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసేసి ఇది నీళ్ళతో పాటుగా నేను యాడ్ చేస్తున్నాను. అంటే దాంట్లో ఉన్న ఉసిరికాయలో ఉన్న వాల్యూస్ అన్నీ ఉంటాయి కదా. ఓకే. ఓకే. సో ఇలా ఆ పలంగా కాకుండా ఉసిరికాయలు మనం ఇలా కొంచెం ముక్కల్లా చేసుకుంటే ఒక్కొక్క ముద్దకి ఒక్కొక్క ముక్క పెట్టేసుకుని మనం హ్యాపీగా తినేసేయచ్చు. చిన్నగా కూడా ఉంటే బాగుంటుంది మనకి. ఓకే. నెక్స్ట్ దీంట్లో కొంచెం గరం మసాలా పొడి, రైట్. సో దీన్ని ఇప్పుడు మనం మూత పెట్టేసి ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు మనం మగ్గిచ్చేస్తే, అంటే దీంట్లో వేసిన ఆ నువ్వుల తాలూకు తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా మనకు ముక్కలకు కూడా పట్టేసేయాలి. అప్పుడు ఆ ముక్క మనం నములుతూ ఉంటే ఆ టేస్ట్లన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి. సో కాసేపు దాన్ని అలా వదిలేద్దాం. ఓకే. సో మన డిష్ కూడా రెడీ అయిపోయింది. ఓకే. సో గుమగుమలాడుతూ ఆ నువ్వుల ఫ్లేవర్తో సూపర్గా ఉంది. సో దీన్ని మనం ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందాం. ఓకే. ఉసిరికాయ ముక్కలతో కర్రీ. సో నిల్వ పచ్చడి, రోటి పచ్చడి ఇలాంటివి ఎక్కువగా చేస్తూ ఉంటారు కదా, అలా కాకుండా ఇలా కర్రీలా కూడా చేసుకుంటే సూపర్గా ఉంటుంది. పైనుంచి కొంచెం కొత్తిమీర. ఓకే. వేడివేడిగా ఉసిరికాయ కూర రెడీ అయిపోయింది. దీనికి కావలసిన పదార్థాలు అలాగే దీని తయారీ విధానం మీకోసం మరోసారి. ఉసిరికాయ కూర తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉసిరికాయలు, మెంతులు, జీలకర్ర, ఉల్లిపాయ, టొమాటో పేస్ట్, ఎండుమిరపకాయలు, నువ్వులు, నూనె, కరివేపాకు, ఇంగువ, ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర. ఉసిరికాయ కూర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నీళ్లు పోసి అందులో ఉప్పు, పసుపు, ఉసిరికాయ ముక్కలు వేసి మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ వెలిగించి ప్యాన్లో నువ్వులు వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో మెంతులు, జీలకర్ర, ఎండుమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించుకోవాలి. తర్వాత ఇంగువ, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ధనియాల పొడి, కాస్త నీళ్లు పోసి ఆ తర్వాత టమాటో పేస్ట్, సరిపడా ఉప్పు వేసి మగ్గించుకోవాలి. ఇప్పుడు వేయించుకున్న నువ్వులు మిక్సీ జార్లోకి తీసుకొని ఒకసారి పొడి కొట్టుకోవాలి. తర్వాత అందులో నీళ్లు పోసి మెత్తగా పేస్ట్ చేసుకొని మరుగుతున్న ప్యాన్లో వేసి ఉడికించుకున్న ఉసిరికాయ ముక్కలు నీళ్లతో కూడా వేసుకొని కలిపి కొద్దిసేపు మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుండి కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే ఉసిరికాయ కూర రెడీ.